మనలను దీవించే వాక్యం, ఆశీర్వదించి అద్భుతాలు చేసే వాక్యం, స్వస్థతలు జరిగించే వాక్యం, స్వస్థతలు జరిగించు వాక్యం. ఇది సత్యవాక్యం, జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ఈరోజు నీ కొరకు దేవుని మాట, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని సెలవిస్తున్నాడు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండినట్లా ఈ కొండని చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఆవగింజను చూస్తే అది చాలా చీప్, అందరి ఇంట్లోనూ ఉంటుంది. అది అన్ని రకాల పరిస్థితుల్లో కూడా మనం విత్తనం వేయంగానే అది మొలుస్తుంది. అటువంటి విలువలేని దేవుడు ఉపమానంగా తీసుకున్నాడు. అలాంటి విలువలేని జీవితాన్ని దేవుడు కోరుకున్నాడు. లూకా సువార్త 17:5-6 వచనాలు చూస్తే, అపోస్తలులు అంటే శిష్యులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువా అని అడగగానే దేవుడు అంటాడు, ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టుని చూచి నువ్వు వెళ్ళి వేలతో సహా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును అంట. మార్కు సువార్త 4:30లో దేవుని రాజ్యం ఆవగింజను పోలి ఉన్నదని. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే కానీ విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయను గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసించవలెను అనెను. దేవుని రాజ్యం ఒక చెట్టు లాంటిది. పక్షులు, ప్రజలు, సమూహము, దేశాలు ఇవన్నీ కూడా విత్తనాన్ని సూచిస్తాయి. దేవుని వాక్యం విత్తనం. ప్రజల్లో పనిచేసే అది ప్రభావవంతంగా వారిని పునరుద్ధరించేసేది ఒక వాక్యం అనే విత్తనం. ఆ వాక్యం అనేది చిన్న వాక్యమే కానీ అది పెద్ద పెద్ద కార్యాలు చేయగలదు. ఆవగింజ చిన్నది, దేవుని వాక్యము ఆ వ్యక్తి ప్రవర్తన అద్భుతంగా మారుస్తుంది. ఈ వాక్యం అనే విత్తనం ఎంత పవర్ఫుల్ అయినా అది నాటబడాలి, అది మనం నాటుకోవాలి హృదయంలో. అది నాటబడినప్పుడు మాత్రమే అది ఫలవంతమైనది అవుతుంది. అది హృదయంలో నాటబడినప్పుడు జీవితాన్ని మారుస్తుంది, సమాజాన్ని మారుస్తుంది, దేశాన్ని మారుస్తుంది, ప్రపంచాన్ని మార్చగల శక్తి కలిగింది అయి ఉంటుంది. ఈ ఆవగింజను దేవుడు ఎందుకు ఉపమానంగా చెప్పాడంటే, నీ నమ్మకం అనేది ఎంత చిన్నదైనప్పటికీ అది శక్తివంతమైందని, అది నీలో ఉన్నప్పుడు అది ఎంత గొప్ప కార్యాలైనా చేస్తుందని దేవుడు ఈ చిన్న ఉపమానాన్ని చెప్పాడు. యెహోషువని చూడండి. యెహోషువ 10:12 వచనం మనం చూస్తే, సూర్యుడా నీవు గిబియోన్లో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలో లోయలో నిలువు అని అనగానే జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు ఆ సూర్యుడు చంద్రుడు నిలిచాడు అని గ్రంథంలో మనకు రాయబడింది. అస్తమించలేదు. ఆ మాటకి ఎంత శక్తి ఉందండి. ఈయన సూర్యుని తీసుకెళ్ళి కష్టపడి అక్కడ ఆపలేదు, చంద్రుని తీసుకెళ్ళి ఆపలేదు, కానీ ఆ మాట ద్వారా అవి ఆగిపోయాయి. అంటే ప్రకృతిని ఆపడానికి ఈ యొక్క మాట ఎంత శక్తివంతంగా పనిచేసిందండి. ఎక్కడ నిలవాలో విశ్వాసంతో చిన్న ప్రార్థనే అది ప్రకృతిని ఆదేశించినంత గొప్ప కార్యం. ఇది వాక్యం ద్వారా జరుగుతుందని మనం తెలుసుకుంటాం. ఈ యెహోషువకి ఆ మాట విన్నది ప్రకృతి. ఎందుకని? మోషే 40 దినాలు పర్వతం మీద దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతుంటే ఇక్కడ యెహోషువ అందరితో కలిసిపోలేదండి. అక్కడ వాళ్ళందరూ తిని తాగి తందనాలాడుతుంటే ఈయన అక్కడ లేడు. ఈయన గుడారంలో ఆయన కోసము మోషే ఏమి దేవుని దగ్గర కనిపెడుతున్నాడో ఈయన కూడా అక్కడ కూర్చుని దేవుని సన్నిధిలో ఉన్నాడండి. అందుకనే అంత ప్రభావితంగా ఆయన అంత విశ్వాసంలో మాట్లాడగలిగాడు. ఆనాడు ఇశ్రాయేలీలు కూడా సనిగారు, గొనిగారు, కానీ యెహోషువ, కాలేబులు ఆ విశ్వాసపు మాటలే మాట్లాడారు. తన చెప్పేటప్పుడు కూడా అంటాడు, మీరు ఏమైనా కానీ మీరు ఎవరు సేవిస్తారో కానీ నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తానని చెప్పాడు. అంత నమ్మకంగా దేవునికి ఉన్నాడు కాబట్టి ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన విశ్వాసాన్ని బట్టి ఆ కార్యం జరిగింది. నీకు నాకు జరగదా? నీకు నాకు జరగాలంటే దేవునితో అంత సన్నిహితత్వము, అంత సహవాసం మనం కలిగి ఉండాలి. జకరియా 4:7 వస్తాడు. జెరుబ్బాబెలునకు యెహోవా ప్రత్యక్షమై, శక్తి చేతైన బలం చేతనైన కాక నా ఆత్మ చేతనే జరుగునని
గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవేమాత్రపు దానవు, నువ్వు చదును భూమి అవుదువు అని అనంగానే అంటే ఇక్కడ నీ శక్తి చేత నువ్వు చేయలేవు, కానీ దేవుని ఆత్మ, దేవుని వాక్యం అనేది ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తుందో అక్కడ మనం చూస్తాము. మనం వాక్యం చదివినప్పుడు మనకు అట్లాంటి విశ్వాసం మనకు కలుగుతుంది. యెహెజ్కేలులో చూస్తే కూడా అక్కడ 37వ అధ్యాయం మనం 3:10 నుండి చదివితే దేవుని ఆత్మ ఈ యెహెజ్కేలు మీదకి వచ్చినప్పుడు, నరపుత్రుడా ఈ ఎముకలు బ్రతుకుతాయా అని దేవుడు ప్రశ్నించినప్పుడు యెహెజ్కేలు చాలా వినయంగా దేవుడితో అంటాడు, అది నీకే తెలియను ప్రభువా అంటాడు. అంటే మనం అంత విధేయత, దేవా నువ్వు సెలవిచ్చు, నేను ఆలకిస్తున్నాను అనే ఆ విధమైన దేవునితో సహవాసం మనకు కలిగినప్పుడు ఎన్నో మన ద్వారా కార్యాలు జరిగిస్తాడు. ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు ఎముకలనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు అని దేవుడు ఆజ్ఞాపిస్తే, దేవుడు ఏం ఆజ్ఞాపించాడో అదే ప్రవచించాడండి యెహెజ్కేలు. అంటే మనము దేవుడు ఏం చెప్తాడో దానికి లోబడినప్పుడు అటు గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇది ఎలా జరుగుతుంది అంటే దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఆ మాటలు మనం తెలియకుండా పలుకుతాము. ఆ మాటలకు అంత శక్తివంతంగా, అంటే మనలో శక్తి ఉండదు కానీ దేవుని మాటకు అంత శక్తి ఉంది. ఆ మాట అనేది ఒక విత్తనం లాంటిది. ఆ విత్తనము మనలో నాటబడాలి. మనము అది పలికినప్పుడు అది మహావృక్షంగా, అంటే వాక్యం అనేది దేవుని రాజ్యాన్ని తీసుకొస్తుంది. దేవుని రాజ్యం అంటే ఏంటంటే సైతాన్ రాజ్యం కూల్చివేసి దేవుని రాజ్యం వచ్చినప్పుడు దేవుని రాజ్యంలో మనకు అసాధ్యమైనది ఏది జరగదు అని మనం తెలుసుకోవాలి. అంటే దేవుని రాజ్యం మన దగ్గరకు వచ్చినట్లు అనమాట, మనం ఎప్పుడైతే విశ్వాసంతో పలుకుతామో. ఎందుకంటే అక్కడ దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు దేవుడు అంటాడు, ఆయన వ్రేలుతో వెళ్ళగొట్టినప్పుడు అంటాడు, మీ దగ్గరికి దేవుని రాజ్యం వచ్చిందని మీరు తెలుసుకోండి అంటాడు. ఇలా ఎంతమంది అయితే మోడుబారిన జీవితాలు జీవిస్తున్నారో, నాశనమైపోయామని నిరాశలో ఉన్నారో, బ్రతికున్నా కూడా చనిపోయిన వారిలాగా సమాధుల్లో ఉన్నారో, వారికి దేవుని వాక్యము, ఈ ప్రవచనము వారిని సైన్యంగా మారుస్తుందని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. అటు దేవుని కృపను మనం ఆశ్రయించి అనేకుల్ని మనము జీవాత్మను వాళ్ళలోకి పంపించేవారుగా, వారిని అంటే దేవుని కొరకు జీవించేవారుగా చేయుదుముగాక.